పాలకొల్ నుంచి గొర్తి రామశాస్త్రి రాస్తున్నారు. అన్నం తినే సమయాల్లో, ఇతర సమయాల్లో చాలామంది వాళ్ళ కాళ్ళని స్పృశిస్తూ ఉంటారు. అది సరి అయినదేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అన్నం తినేటప్పుడు జానుభాగముల హస్తములుండ పవిత్రాన్నంబు గుడుచున్నది నరవరేణ్య. సదాచార ప్రవర్తన మార్కండేయ పురాణంలో మదాలస తన కొడుక్కి చెబుతూ అలర్కుడికి చెప్పింది. ఈ కాళ్ళకి రెండింటికి మధ్యలో ఉండాలి చెయ్యి, అప్పుడు అన్నం తినాలి. బాసిన మఠం వేసుకుని టేబుల్ మీద కూర్చున్న రెండు కాళ్ళకి మధ్యలోనే చెయ్యి ఉండాలి. ఈ చెయ్యి ఇలా పెట్టి, చెయ్యి కాలు మీద పెట్టి, లేకపోతే ఈ చెయ్యి నెత్తి మీద పెట్టుకుని ఇంకో చోట పెట్టి అన్నం తింటే అది అన్నం కాదు, అది రాక్షస భోజనం అన్నారు. అసలు మానవులు అలాంటి భోజనం చేయకూడదు. తెలుసో తెలియకో ఎందుకో కానీ ఇలా కాళ్ళు ఒకటి పైకెత్తి ఆ కాలు మీద చెయ్యెట్టుకుని అన్నం తింటే ఆ దోషం పరిహారం అవ్వడానికి గుడి కట్టించాలట. అయ్యి బాబు అనవసరంగా అడిగామండి, ఇప్పుడు గుడి కట్టించలేమండి, మేము రోజు కాళ్ళ మీద అలాగే చేతులు పెట్టుకు అన్నం తింటున్నాం అనుకుంటే, ఒక్కసారి గురుభక్తితోటి మీ మంత్రోపదేశం చేసిన గురువు గారిని ధ్యానం చేసుకుని ఆయన చెప్పిన మంత్రాన్ని 1000 సార్లు జపం చేస్తే ఎన్నాళ్ళు కాలి మీద చెయ్యి పెట్టుకుని భోజనం చేసిన పాపం పోతుంది. ఇంకా మళ్ళీ మాత్రం అలా చేయకండి అన్నమాట. గురూపదేశ మంత్రాన్ని గురుధ్యానం చేసి అనుష్ఠానం చేస్తే కాలి మీద చెయ్యి పెట్టుకుని అన్నం తిన్న దోషం పోతుంది. ఇక తర్వాత చేయకండి. తెలియక యావజ్జీవితం ఇలాగే చేస్తే ఇంకా వారిని ఎవరు ఉద్ధరించలేరని శాస్త్రం చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ రెండు కాళ్ళకి మధ్యలో మాత్రమే చేతులు పెట్టు అన్నం తినాలి. కాళ్ళు వంగని వాళ్ళు, అనారోగ్యవంతులు ఉంటారు, ముసలాళ్ళు రిటైర్ అయిపోయి పాప అస్సలు శరీరం సహకరించక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు చెయ్యి కాలి మీద పెట్టుకుంటే అప్పుడు దోషం కాదు. మొదటి నుంచి చెబుతున్నాం, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడికి రోగం పొందినప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, దానికి మాత్రం నియమం లేదు. అనారోగ్యం లేనప్పుడు మాత్రం, అంటే అంత తీవ్ర అనారోగ్యం లేనప్పుడు కాలి మీద చేతులు వెయ్యరాదు.